గారు మొదటి ఉత్తరం చూద్దామండి. చిత్తూరు నుంచి రమేష్ గారు రాస్తున్నారు. ఇష్టకాలము అంటే ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఇష్టకాలము ఒక ముహూర్తానికి ఉండేటటువంటి పేరు. మనం విష్ణు చక్రం అన్న పదం వింటాం కదా, సుదర్శనం. చక్రం అంటే ఇది ఒకటేనా? కాదు, ఇంకా చాలా ఉన్నాయి. దండ చక్రం, కాల చక్రం, యోగ చక్రం, విష్ణు చక్రం, ఇలా 8 రకాలుగా ఉండేటటువంటి చక్ర నామములతో ఉండే ఆయుధాలను విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తికి బల అతిబల అనే విద్యలతో పాటుగా బోధించాడు. ఈ ఉదాహరణ ఎందుకు అంటే, కాలము అన్న పదంతో మనం ముహూర్తాన్ని గుర్తించినప్పుడు ఆ ముహూర్తానికి సంబంధించిన ఈ సంజ్ఞ కాలము త్రింశాంశ, నవాంశ, ద్వాదశాంశ, ఇంకా అనేక విధాలుగా వింగడింపబడుతూ చివరకు ఇష్టకాలము అనే దగ్గర ఆగుతుంది. లగ్నహోరాద్రేకాన నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ, త్రింశతంశకానాం ఇలా చెప్పినప్పుడు ఇష్టకాలం అనేది కూడా ఒక యోగం, ఒక ముహూర్త కాల ప్రమాణం. ఎంత చూసినా ముహూర్తానికి ఏదో ఒక దోషం ఉంటుంది. ఆ దోషాలు 21 విధాలుగా ఉండే దోషాలతో ముహూర్తాలు ఎప్పుడూ బాధపడుతూ ఉంటాయి. ఆ ముహూర్తాల దోషాలేవి కూడా దోషం చూపకుండా ఆ ముహూర్తం ఏదైనా బలంగా మనకు యోగం కలిగించేదిగా మారాలి. ఇష్టకాల అన్న శబ్దంతో సంబోధించాలి. సూర్యోదయం మొదలుగా బ్రాహ్మీ ముహూర్తం, 4వ ముహూర్తంగా అభిజిన్ ముహూర్తం, సాయంత్రం వేళ గోధూళికా ముహూర్తం, అపరాజిత ముహూర్తం, విందా ముహూర్తం, ఈ ముహూర్తాలన్నీ మంచి చెడులతో ఉండగా ముహూర్తంలో ఉండే మంచిని మాత్రమే స్వీకరించేటటువంటి కాలం ఇష్టకాలం. ఒక వ్యక్తిని మరో వ్యక్తి చూచినప్పుడు సాభిప్రాయం కలుగుతుంది, ఒక్కొక్కసారి వ్యతిరేకత కూడా కలగవచ్చు. గౌరీ పంచాంగ మొదలైన నియమాలలో ఎవరిని చూచినా కూడా అది ఇష్టకాలంగా ఉన్నప్పుడు క్షేమం కలుగుతుంది. వివిధములైన యోగాలను జ్యోతిష శాస్త్రం వివరిస్తూ ఆ యోగ కాలాలలో ముహూర్త సంజ్ఞలలో ఒకటి అన్న పేరిట ఈ ఇష్టకాలాన్ని సూచించింది. మనం ఏ పని చేసినా ఇష్ట దైవాన్ని స్మరించి ఈ కాలంలో చేసే పని మనకు శుభం కలిగించుగాక అనే సంకల్పంతో చేయాలి. ఇదే ఇష్టకాల స్మరణ అని మనం చెప్పుకుంటాం.